వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను చక్కని ఉసిరి ఆవకాయ చేసి చూపిస్తున్నానండి. ఆవకాయ అంటే ఆవకాయనండి, అది ఉసిరికాయ అయినా మామిడికాయ అయినా ఏదైనా సరే ఆవకాయ చక్కని ఆవఘాటుతోటి కొంచెం ఇంగు నూనె కాచి పోసుకున్నామంటే మంచి రుచిగా ఉంటుందండి. ఇప్పుడు సీజన్లో వస్తూ ఉంటాయి కదా ఉసిరికాయలు, కాస్తంత నిమ్మరసం తగిలించామంటే మంచి రుచిగా ఉంటుంది ఆవకాయ. అలాంటి ఉసిరి ఆవకాయ ఈరోజు మీకు నేను చేసి చూపిస్తున్నాను. హాయ్ హలో, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకోసం నేను ఇంకొక చక్కని ఊరగాయ చూపిస్తున్నానండి. అది ఉసిరి ఆవకాయ. చాలా బాగుంటుందండి. ఒక కాయ వేసుకుని మన అన్నం తిన్నామంటే మొత్తం అన్నం అంతా దాంతో తినేయచ్చండి. అంత చక్కని రుచిగా ఉంటుంది ఈ ఉసిరి ఆవకాయ. ఇప్పుడు మనకి ఈ సీజన్లో వస్తూ ఉంటాయి. దీన్ని పెట్టుకున్నాం అనుకోండి, బయట పెడితే మాత్రం కొంచెం రంగు మారిపోతుందండి, నల్లగా అయిపోతుంది. అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అంటే మనకి ఎప్పటికే చక్కగా అదే రంగుతో చాలా చక్కని రుచితోనూ రంగు మారకుండానే ఉంటుంది. దీనికోసం నేను 1 కేజీ ఉసిరికాయలు, పెద్ద ఉసిరికాయలు, రాతి ఉసిరికాయలు తీసుకున్నానండి. వీటి శుభ్రంగా కడిగేసి తుడుచుకుని నేను ముందుగానే ఘాట్లు పెట్టేసుకుని ఉంచుకున్నాను. ఇలా ఘాట్లు పెట్టేసి ఉంచానమాట. అంటే మనం చేసుకుని సులభతరంగా ఉంటుంది. వీటి మధ్యలోంచి ఆవపిండి, ఉప్పు, కారం, పులుపు అది దిగి మనకి పిండి కూడా మంచి రుచిగా ఉంటుంది. ఇలా కాయపడంగా వేసేసామనుకోండి, ఊట దిగదు, మనకి లోపలికి పులుపు దిగదు. అందుకని ఇలా ఘాట్లు పెట్టుకుని ఉంచుకున్నానండి. వీటిని ఏం చేయాలంటే నూనెలో బాగా చక్కగా మగ్గనివ్వాలి ఈ ఉసిరికాయలన్నీ. దీనికోసం నేను ఈ కేజీ ఉసిరికాయలకి 250 గ్రాముల ఆవకాయ కారం అండి, మామూలు కారం కాదు, ఆవకాయ కారం. ఒక 150 గ్రాములు ఆవపిండి. ఇవి బజార్లో దొరుకుతుందండి ఆవపిండి. లేదంటే మనం ఆవాలు మిక్సీ పట్టుకునైనా సరే ఆవపిండి చేసుకోవచ్చు. బజార్లో దొరుకుతుంది కాబట్టి నేను ఆవపిండి తెచ్చుకున్నాను. ఇది మంచి ఆవకాయ కారం అండి. అలాగే 100 గ్రాముల ఉప్పు. ఇవి వీటికి కొలతలండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ ఉసిరికాయలని చక్కగా నూనెలో ముందు మగ్గనిద్దాం. ముందు నేను ఈ ఉసిరికాయలు వేయించుకుంది కోసం 250 గ్రాముల నూనె పోసుకున్నానండి. ఇందులో ఈ నూనె వేడైన తర్వాత ఆ ఉసిరికాయలు వేసుకుని మనం చక్కగా మగ్గేట్లాగా వేయించుకుందాం. నేను ముందుగానే వాడిని కడిగేసి శుభ్రం గుడ్డ పెట్టి తుడిచి ఆరబెట్టుకుని ఘాట్లు పెట్టుకుని ఉంచుకున్నాను అనమాట. అదంటే అది ముందుగా అవన్నీ చేసి రెడీ చేసి పెట్టుకుని మీకు ఇలా చూపించవచ్చనే ఉద్దేశంతో ముందుగా అదంతా నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చక్కగా ఈ నూనెలో మనం ఆ ఉసిరికాయల్ని మగ్గనిద్దాం. 2 విడతలుగా వేసుకుని మనం వాటిని మగ్గనిచ్చుకుంటే చక్కగా మగ్గుతాయి. ఊరగాయలకి ఎప్పుడు పల్లి నూనె కానీ, వేరుశనగ నూనె కానీ, పల్లి నూనె కానీ, నువ్వుల నూనె కానీ అండి, ఈ 2 నూనెలే మనము వాడుకోవాలి. అప్పుడే పచ్చళ్ళకి మంచి రుచి వస్తుంది. పూర్వకాలంలో వంటలకు కూడా చక్కగా ఈ వేరుశనగ నూనె వాడుకునేవారండి. ఇప్పుడైతే కొలెస్ట్రాల్ని అదని ఇదని మనం మానేస్తున్నాం, కానీ ఇదివరకు చక్కగా అవే నూనెతో వంట కూడా చేసుకునేవారు. నూనె వేడైందండి. ఇవి ఒక్కొక్క కాయే నెమ్మదిగా వేసుకుందాము. ఇవి హైలో పెట్టేస్తే ఇలా వేగినట్టుగా చేసేయకూడదండి. కొంచెం మధ్యస్థంగా పెట్టుకుని మంటని మగ్గుతున్నట్టుగా మనం వీటిని వేయించుకోవాలన్నమాట. హైలో పెట్టేస్తే అందులో మనం వేపుడు వేసినట్టుగాను వేగినట్టు అయిపోతాయి. అలా చేయకూడదు. కొంచెం మంటని అడ్జస్ట్ చేసుకుంటూ మనం వీటిని చక్కగా మగ్గించుకోవాలి. ఒకసారి పట్టవండి, నేను 2 సార్లుగా వేస్తాను. అంటే నూనెలో చక్కగా మగ్గాలి కాబట్టి. ఇదిగోనండి, చక్కగా ఉసిరికాయలు మగ్గిపోయాయి. మనం ఇలా గరిటతో చూసారా, ఇలా అన్నం అంటే దిగుతుంది కదా, అలా మనకి అది వచ్చేసరి అలా వేగితే చాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ తీసేసుకుని మళ్ళీ మిగిలిన ఉసిరికాయలు కూడా వేసి చక్కగా ఇలా మగ్గించుకుందాం. ఇదే నూనెలో మళ్ళీ మిగిలిన ఉసిరికాయలు కూడా వేసేసుకుని మనం వీటిని వేయించేసుకోవచ్చండి. నిదానంగా వేసుకోండి. చేతికి గమ్మున నూనె వేడిగా ఉంది కదా, చిందే అవకాశం ఉంటుంది. ఇలా మళ్ళీ మనం మొత్తం అన్ని కాయలు కూడా మగ్గించేసుకుందాం. ఇవి కూడా వేగిపోయాయండి. చూసారా, ఇలా అంటే దిగుతుంది గరిట, ఆ మాత్రం సరిపోతుంది.
వీటిని కూడా తీసేసి పక్కన పెట్టేసుకుని ఈ కాయలన్నింటినీ బాగా చల్లారనివ్వాలండి. కొందరు వేడి మీద మాత్రం అస్సలు కలపకూడదు. ముందు ఈ కాయలన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకుని మనం బాగా చల్లారనిద్దాం. నేను ఈ వేడి నూనెలో ఒక స్పూను ఇంగువ వేస్తున్నానండి. బాగుంటుంది ఆవకాయకి. మనం కొద్దిగా ఎక్కువ కాదు, కొంచెం. ఈ వేడి నూనెకి ఇది సరిపోతుంది. ఎక్కువ మనం వేగిపోకలే, మన పౌడర్ ఇంగువే కాబట్టి చక్కగా ఈ వేడికి దీనికి సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అండి. ఈ ఇంగు నూనెలో కూడా చక్కగా మంచి సువాసన వస్తూ ఈ నూనె బాగుంటుంది. ఇప్పుడు ఈ మనం వేయించుకున్న ఈ కాయలు ఈ నూనె కూడా బాగా చల్లారిన తర్వాత అప్పుడు మనం ఆవకాయ కలుపుకుందాం. ఇప్పుడు నేను ఆ కేజీ ఉసిరికాయలకినండి పావు కేజీ కారం తీసుకున్నానండి. ఇదే గ్లాసు కొలతతో 30 వంతు అంటే 150 గ్రాములు ఆవపిండి. నేను ఆవకాయ అంటే ఈ విధంగానే పెడతానండి. అంటే ఆవాలు మెంతులు వేయించి పొడిని కొట్టి అలా చెయ్యను నేను. ఆవపిండితోనే నేను ఆవకాయ పెడతాను. ఇప్పుడు ఉప్పు 100 గ్రాములండి. నేను రాళ్ళ ఉప్పు చూసారా ఇలా మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఈ రాళ్ళు ఉప్పు వేసాం అనుకోండి, ఊరగాయల గమ్మున పాడవు. ఒక మామూలు సాల్ట్ వేసుకున్నా కానీ 1 నిమిషం ఎండలో పెట్టుకుని వేసుకున్నాం అనుకోండి, అప్పుడు అంత ఇబ్బంది ఉండదు. ఇప్పుడు 100 గ్రాములు సాల్ట్. ఇప్పుడు ఈ 3 బాగా మనం కలిపేసుకోవాలి. ఈ 3 బాగా కలిపేసుకుని అప్పుడు మనం ఈ వేయించి పెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదండి, అవి దీంట్లో వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఊరగాయలు ఎప్పుడూ చేతులతోనే కలుపుకోవాలండి. గరిటెతోనూ లేదా స్పూన్లతోనూ కలిపితే అవి సరిగా కలవవు. అందుకని చక్కగా మనం ఇలా చేతితోటి కలుపుకుంటే అన్నీ బాగా కలుస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఉసిరికాయలు వేయించి పెట్టుకున్నాం కదా, ఈ నూనెతో పాటు ఇలా వేసేసుకున్నాం. తర్వాత ఈ నూనెలో మళ్ళీ మనం కారం అది కలిపేసుకుని పెట్టుకోవచ్చు పక్కన. నూనె ఏం పాడు చేసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ ముక్కలకి ఈ కారం, ఆవపిండి, ఉప్పు పట్టేట్లా ముందు కలిపేసుకుందాం. ఆ తర్వాత మనం ఇందాక ఈ వేయించిన నూనె ఉంది కదండి, ఇంగు వేసాం కదా, ఆ నూనె పోసుకుని ఆ పైన ఇంకొంచెం నూనె పోసేసుకుని 3 నిమ్మకాయలండి చక్కగా రసం తీసుకుని దీంట్లో పోసి ఉంచేసుకున్నాం అనుకోండి, 3 రోజులుగా చక్కగా ఊరి ఎంత బాగుంటుందో. పుల్ల పుల్లగా చక్కగా కారం కారంగా మంచి రుచితో ఉంటుందండి ఈ ఆవకాయ. కాకపోతే దీన్ని మాత్రం ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టుకోండి, రంగు మారిపోతుంది. నిమ్మరసం వేస్తాం కాబట్టి పాడవుతుంది. అందుకని ఖచ్చితంగా దీన్ని ఒక వారం 10 రోజుల పైనే ఉంచుకోవచ్చు. ఆ తర్వాత ఎక్కువ రోజులు రోజు వేసేసుకోం కదండి, అప్పుడప్పుడు కదా వేసుకుంటాము. అందుకని అలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే కనుక చాలా కాలం నిలవ ఉంటుంది. అందుకని చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడు నూనె వేసుకుందామండి. ఇందాక మనం ఇంగు వేసి కాచి ఉంచుకున్న నూనె ఫస్ట్ పోసేస్తున్నానండి. మళ్ళీ కావాలంటే తర్వాత మళ్ళీ ఇంకొంచెం నూనె మనం పోసుకోవచ్చు. ఇప్పుడు ఈ నూనెలో ముందర ఇవన్నీ కలిపేద్దాం. ఆ పైనుంచి మళ్ళీ నూనె పోసుకుని నిమ్మరసం వేసుకుందాం. నేను ముందు ఘాట్లు పెట్టేసి ఉంచుకుంది ఈవిడ కొంచెం నల్లగా అయిపోతాయేమో ఈ కాయలు అని అనుకోవాల్సిన పనేమీ లేదండి. మనం కడిగి తుడుస్తాం కదండి, ఆరబెడతాం కదా. ఇలా ఘాటు పెట్టినందువల్ల ఇంకొంచెం ఏదో మాత్రం తడున్నా కానీ అవన్నీ ఆరిపోతాయి. ఒక అరగంట సేపు ఆరినా కానీ ఏమీ పర్వాలేదండి, ఏం పాడవు ఉసిరికాయలు. ఇప్పుడు పైనుంచి నిమ్మరసం కొంచెం నూనె పోద్దాం. ఇప్పుడు నిమ్మరసం వేసిస్తానండి. ఒక 4 కాయలు మంచి రసం ఉన్న కాయలు తీసి నేను రసం తీసి పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు ఇంకొక గ్లాసు నూనె కూడా పోసేసి కలిపేద్దాం. ఇప్పుడు కొంచెం నూనె పోసేస్తున్నానండి. ఇలా మనం ఒక 3 రోజులు దీన్ని పక్కన పెట్టేసి ఊరనిచ్చామనుకోండి, చక్కగా ఊరి మనకి అన్నంలో కలుపుకుని తినడానికి చాలా బాగుంటుంది. అలాగే ఈ ముక్కలు కూడా చక్కగా మనం కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని అన్నంలో నంచుకొని తిన్నామంటే భలే రుచిగా ఉంటుందండి. నేను చక్కగా ఇలా పక్కన పెట్టేసుకుని 3 రోజుల తర్వాత ఒక్కసారి తిరగ కలిపేసుకుని మీరు హాయిగా ఒక డబ్బాలో పెట్టుకుని మూత పెట్టేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుందండి. చాలా మంచిది కూడాను. ఉసిరికాయ కదా, నేను ఈ విధంగా పెడతానండి ఉసిరావకాయ. కొంతమంది ఆవాలు మెంతులు వేయించి పెడతారు, కానీ ఆవఘాటు ఉండాలి ఆవకాయ అంటేనే నేను ఈ విధంగా పెడతాను. మీరందరూ కూడా ఒక్కసారి ఈ విధంగా పెట్టి చూడండి, రుచి మీకే తెలుస్తుంది. చాలా బాగుంటుంది. ఇంకొంచెం నూనె కావాలంటే మనం ఊట వచ్చిన తర్వాత 3వ రోజున కలుపుకొచ్చుని ఇలా మూత పెట్టేసుకుని చక్కగా మీరు 3 రోజుల తర్వాత ఒక డబ్బాలో పెట్టేసుకోండి. చక్కని ఉసిరావకాయ మీకు రెడీ.